మొన్న చంద్రబాబు నాయుడు గారు వేటి న్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. అయితే ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఎదురైంది చంద్రబాబు నాయుడు గారికి. ఆ క్వశ్చన్ ఏంది భయ్యా అంటే, ఏం లేదు, మీరు అంతకుముందు చూసుకుంటే 2020 అని చెప్పేసి ఒక విజన్ అని చెప్పి హైదరాబాద్కి ఇచ్చారు. దానికి అనుగుణంగా మీరు పని చేసుకుంటూ పోయారు. ఇప్పుడు వచ్చేసరికి అమరావతికి ఏమో 2047 అని చెప్పేసి మీరు దానికి సంబంధించి వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మీరు ఏదో లాంగ్ ఫామ్లో ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం అని చెప్పేసి మీరు పరుగులు పెడతా ఉంటే ఇటువైపు రాజకీయంగా మీరు ఖచ్చితంగా నష్టపోతారు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారనమాట. అంటే రాజకీయంగా నష్టపోతారా అంటే నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎన్నుకునే ఛాన్స్ లేదు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైంది అనమాట. అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎలక్షన్లో కూడా ఎన్డీఏ కూటమే, అటువైపు సెంట్రల్లో చూసినా లేదంటే ఇక్కడ స్టేట్లో చూసినా ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అటువైపు నరేంద్ర మోడీ గారు మళ్ళీ 4సారి పీఎం అవుతారు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీనికి కారణం ఏం చెప్తున్నారంటే, మరి మీరు అంటున్నారు కదా ఏదో లాంగ్ ఫామ్లో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అయితే ఇక్కడ మేము ఇటువైపు అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని ఈ రెండింటిని కూడా 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందుకని చెప్పేసి ఇక్కడ సూపర్ 6 కూడా మేము అనౌన్స్ చేసాం. దాని తర్వాత మరి అభివృద్ధిలో చూసుకుంటే మేము పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడారనమాట.